కొన్ని వంటలు చూస్తే ఒకరు గుర్తొస్తూ ఉంటారు కదా! అంటే ఈ కర్రీ వాళ్ళు చేస్తేనే బావుంటుంది అని అనిపిస్తాయి చూడండి అలా. నాకు ఈ పీతల పులుసు చూసినా, ఎప్పుడైనా తిన్నా నాకు మా వదిన చేసిన పీతల పులుసు గుర్తొస్తది. ఆ వదిన చాలా బాగా పెడతారు పీతల పులుసు. నేను తిన్నది ఒక్కసారే కానీ అస్సలు మర్చిపోలేను. అంత బావుంటుంది టేస్ట్. లిటరల్‌గా నాకు కళ్ళల్లోంచి నీళ్ళొచ్చాయి. అంత స్పైసీగా ఉన్నా తినాలనిపిస్తూనే ఉంటది. పీతల పులుసు స్పైసీగా ఉంటేనే టేస్ట్ బావుంటుంది. దాంట్లో వంకాయ వేసుకొని వండుకుంటే ఇంకా బావుంటది. మేము ఫస్ట్ టైం హైదరాబాద్‌లో పీతలు ట్రై చేసాము. ఎప్పుడు ఇక్కడ తెచ్చుకోలేదు. ఎలా ఉంటాయో ఊర్లో ఉన్నట్టు ఉండవు కదా అని చెప్పి ఎప్పుడూ తెచ్చుకోలేదు. ఇవి చిన్న పీతలు. ఇవి ఫ్రైకే బావుంటాయని చెప్పారంట. మేము కొన్ని పులుసు పెట్టాము. కొన్ని ఫ్రై చేసాము. పులుసు అంతంత మాత్రంగానే ఉంది. అంత టేస్ట్ లేదు. ఫ్రై మాత్రం సూపర్ ఉంది. ఎప్పుడూ ట్రై చేయలేదు.